హలో ఫ్రెండ్స్, ఐఎమ్ కరీం. ఈ వీడియోలో మీకు మసీద్కి యొక్క మినార్స్ ఉంటాయి కదా, ఆ మినార్స్ లైటింగ్ అయితే మేము సెట్ చేస్తామన్నమాట. వాటికి ఏ విధంగా లైటింగ్ చేసాం, దానికి కనెక్షన్స్ ఏ విధంగా ఇచ్చాం ప్రాపర్గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక లైక్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మినార్ అనమాట. దీనికి ఆల్రెడీ మనం లైటింగ్ అయితే వేసేసాం. ఇప్పుడు ఈ పక్క మినార్కి అయితే లైటింగ్ వేస్తున్నాం. ఇది వచ్చి దగ్గర ఒక 40 feet అయితే ఉంటుంది. దానికి మనం లైట్స్ వేస్తున్నాం అనమాట. ఇప్పుడు మనం ఏ విధంగా వేసాం అనేది నేను పైకి ఎక్కిన తర్వాత మీకు చూపిస్తాను. అండ్ కింద ఏ విధంగా ఉందో చూస్తున్నట్లయితే ఇక్కడ ఇది వచ్చేసి మధ్యలో గ్లోబ్ టైప్ షేప్ ఉంది. ఆల్రెడీ మనం వీడియోస్ అయితే పెట్టాము, అందులో పైప్స్ ఏ విధంగా పెట్టాము అనేది షార్ట్ వీడియో ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి చిన్న మినార్ అనమాట. ఆల్రెడీ మనం కింద నుంచి వైరింగ్ అయితే లాగాము, స్లాబ్లోనే పెట్టాం కదా, అది ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఇలా పైకి వెళ్ళిపోయింది అనమాట. ఇందులో రోప్ అయితే మనం చెక్ చేసాం. అండ్ అదే విధంగా దానికి దీనికి లూపింగ్ ఇచ్చి ఇది వచ్చి స్పాట్ అనమాట. ఇది గార్డెన్లో వాడతాం మనం. దాన్ని అయితే దీని మీదకి పడేలాగా అయితే సెట్ చేసాము అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లు సేమ్ అదే విధంగా అక్కడ ఎలాగైతే సెట్ చేసామో ఇక్కడ కూడా అదే విధంగా అయితే సెట్ చేసాము అనమాట. అండ్ ఇప్పుడు మనం పైకి ఎక్కి ఏ విధంగా ఉందో మీకు ఒకసారి చూపిస్తాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మినార్ పైన అనమాట. మా ఊడైతే వర్క్ చేస్తున్నాడు. అండ్ ఇక్కడ మనం ఏ విధంగా కనెక్షన్ ఇచ్చామో చూసినట్లయితే ఇది స్పాట్, ఇది ఒకటి, ఈ పక్కన ఒకటి, అండ్ అదే విధంగా ఈ పక్కన 4 గార్డెన్ లైట్ అనమాట. ఇవి అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వీటికి మనం కనెక్షన్ ఏ విధంగా ఇచ్చామని చూసుకున్నట్లయితే ఇది చూసారా, పైనుంచి ఆ కోన్ నుంచి ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడ నుంచి ఈ విధంగా మళ్ళీ కిందకి వెళ్ళిపోయింది అనమాట. ఈ విధంగా మనం ఇది మొత్తం ఫ్లెక్సిబుల్ ఎక్కడ యూజ్ చేయలేదు. ఇక్కడ మనం 12mm స్లీవ్ అయితే వాడడం జరిగింది, ఫ్లెక్సిబుల్ అయితే వాడలేదు. ఫ్లెక్సిబుల్ పాడైపోద్ది కాబట్టి ఇక్కడ మనం 12mm స్లీవ్ అయితే వాడామన్నమాట. అండ్ ఇది చెప్పాను కదా ఇలా కిందకి వెళ్ళిపోయింది. అండ్ అదే విధంగా ఇది వచ్చేసి ఈ లైట్కి వచ్చిన పాయింట్ అనమాట. ఈ పాయింట్ కూడా మనం సేమ్ అదే విధంగా మొత్తం అన్నిటికీ మనం ఇక్కడ స్లీవ్ అయితే రన్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం చేసామంటే మళ్ళీ ఇది ఎక్కడ తొందరగానే కొన్ని రోజుల వరకు దీన్ని అయితే కదపం అనమాట. దానికోసమని మనం లాక్కున్నప్పుడు కొంచెం క్వాలిటీగా చేసుకుంటే వర్క్ అయితే బాగుంటుంది. ఈ కనెక్షన్ అన్ని ఇచ్చేసిన తర్వాత నైట్ వేసిన తర్వాత లుక్ అయితే ఏ విధంగా ఉంది రెండు మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి నైట్ వ్యూ అనమాట. మనం వేసిన లైట్లు ఏ విధంగా ఉన్నాయని చూసుకున్నట్లయితే ఇక్కడ మినార్ చూపించాను కదా, ఇది కింద నుంచి మనం పైకి చూద్దాం. ఈ విధంగా అంటే లైటింగ్ ఉంది. అండ్ అదే విధంగా ఇక్కడ వేసిన లైట్లు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం దగ్గరికి వెళ్ళి చూద్దాం. చూసారా స్పాట్ ఇది ఈ విధంగా దీనికైతే పడుతుంది. రోప్ అనమాట. రోప్ చూసారా మొత్తం సెంటర్ చుట్టామన్నమాట. ఇదైతే ఇలా ఉంది. సేమ్ అదే విధంగా అటుపక్క ఎలా ఉందో ఇటుపక్క కూడా సేమ్ అదే విధంగా ఉంది. అదే విధంగా ఇంకో మినార్ చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే ఉంది. ఇక్కడ మొత్తం 4 కాన్లు అనమాట. అంటే పై దానికి 3 వేసాం, కింద దానికి 4, ఇంకో కింద దానికి 4, ఈ కింద దానికి 4, అంతే. మొత్తం మనం దీనికి 15 లైట్లు అయితే యూజ్ చేయడం జరిగింది. ఇంకా దీనికి లైటింగ్ ఉంది కొద్దిగా, తర్వాత మనం ప్లాన్ ద్వారా ఆలోచించి చేస్తాం అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.